నిఖిల్ గా నేను ఇట్లా కూర్చొని మామ నాకు కలబడ్డదిరా వాడు నేను వెళ్ళిపోయారు 2 days ముందు అనుకుంటా కలబడ్డదిరా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఎవడో వచ్చిండు నేను పృథ్వీగాడు ఫోర్గ్రౌండ్లో నువ్వు నబేల్ గాడు బ్యాక్గ్రౌండ్లోనే అటాక్ చేస్తున్నావు కొడుకుల్ని వాళ్ళని మొత్తం ఓడగొట్టి పంపించేస్తున్నావు రా అని చెప్తున్నాడు వాడు ఆ లెవెల్ ఉన్నారు అంటే వాళ్ళకి ఏంటంటే ఇన్ని రోజులు కష్టపడి మేము తిండి తిప్పలు మానేసి మేము ఆడితే మీరు మధ్యలోకి వెళ్ళొచ్చి మీరెందుకు వస్తారా అన్నట్టు ఏమంటున్నాడంటే నువ్వే వాళ్ళు రానివ్వకూడదంటే ఏదైతే అంటే నిఖిల్ అన్నాడు మరి ఆలోచించి మరి నిఖిల్తోనే ఏదైనా చెయ్యి రాకూడదు వాళ్ళు వచ్చేలో వాడు వెళ్ళిపోతాడే నాకు వీడికి ఏంటంటే వాళ్ళు వచ్చారంటే వీళ్ళ నుంచి వెళ్ళిపోయి ఎక్కువ ఫీల్ అవుతున్నాడు మనకంటే ఫ్యాన్ ఏమో అనిపిస్తుంది నాకు అసలు నువ్వు ఇట్లా అనేది ఉండే హైలైట్ ఉండేది చాలా మంది ఇద్దరు ఒకేలా ఉన్నామని చెప్పేసి అంటున్నారన్న బయట పుష్పాలు తప్పిపోయాడు లాస్ట్ కూడా ఇప్పటివరకు నేను చూసినంత మనకంటే ఇంతసేపు ఉన్నాడు నాకు స్పేస్ కావాలని వెళ్ళిపోతాడు వానికి అది ఏంది మన దీని పేరు ఏం పేరు ఆదిత్య నా పేరు పెట్టిండు స్పేస్ మ్యాన్ అని మనసు బాగాలేదు పక్కకు వస్తా స్పేస్ మ్యాన్ ఏంటన్నా వాడు అగ్గులు ఏంటన్నా కాదు 4-5 సార్లు ఒక్కొక్కరిని 4-5 సార్లు నేను చూసినంత వరకు అయితే యష్మి నైనిక ప్రేరణ సోనియా నలుగురిని చూసిన నేను సోనియా గారు ఒక్కసారి అక్క ఒకసారి నువ్వు హగ్గివాను బాగానే ఉంది ఇన్ని కెమెరాలు ఏంది అంటే కొత్తగా నీ ఇంట్లో కెమెరాలు పెట్టినట్టు నీకు దానివల్ల ఇంకా ఆకూడదు అనిపించింది ఆ వీడియో నువ్వు అక్క నాకు హగ్ కావాలరా నాకు భయం అవుతుందిరా అది వేరే కానీ ఇన్ని కెమెరాలు ఎందుకు ఉన్నాయి అది అన్నెసెసరీ అంటే అమ్మాయిలు ఇస్తేనే ఓకేనా అబ్బాయిలు అన్నలు అవసరం లేదు అన్నలు అవసరం లేదు అందులో నేను అసలు అవసరం లేదు ఈయన దగ్గర హైలైట్ కామెడీ అయితే చేద్దాం వాడిని ఇలా ఇసిరారు కదా గిర్రం తిప్పి మీరు ఏమనుకున్నారు మీరు గేమ్ లో కూడా అన్నారు ఉన్నాడా పీకినాడా అని నాకు అనిపించింది నేను ఇట్లున్నా అంతా కొట్టుకుంటా ఉన్నారు కుక్కలు కొట్లాడుకున్నట్టు ఆడ కింద పడి అంటే ఆడ పక్కన నిఖిల్ గాడు వాడిని పట్టించుకోకుండా వాడు ఎగ్గుల గురించి తిరుగుతూ ఉన్నాడు ఎవరు నొల్లిలా వాడున్నాడు నేను దన్నమాని ఉరికి అరే ఆపుర్రా అని నాకేమో గొంతు లేదు థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది నేను గట్టిగా సరే దమాక్ అక్కడ కూడా అన్నారే దమాక్లే అరే మీకు ఎందుకు కొట్లాడుకుంటారు వీడు ఉన్నాడో పీకిడో అర్థమైతే లేదు అనగానే బిగ్ బాస్ పాస్ అంటే అప్పుడు లక్కీలే ఆయన పాస్ చెప్పిండు అప్పుడు నిఖిల్ గాడు ఉరికొచ్చి తలతో పెట్టి ఐ సేఫ్ అని అన్నాడు మస్తు భయమైంది ఐఎమ్ ఓకే అని అన్నాడు అమ్మయ్య అనుకొని ఊపిరి పీల్చుకొని గ్యాప్ ఇచ్చి నేను సీరియస్గా కెమెరాకి వెళ్ళి బిగ్ బాస్ వాడు హెల్త్ ఎట్లా ఉంది డిఫరెంట్గా ఉంది అప్పటికే మళ్ళీ పోయి వాడు బాగాలేదు వాడు మెడికల్లీ ఫిట్ అంటే మాత్రమే వాడిని మళ్ళీ గేమ్ ఆడిపిస్తా యాజ్ ఎ క్లాన్ చీఫ్ ఇది నా రెస్పాన్సిబిలిటీ నేను వాని లైఫ్ రిస్క్ చెయ్యా అని నేను కెమెరాకి చెప్పిన తర్వాత పోయి మూల కూర్చొని ఏడుస్తాను వాడు వచ్చాడు వీడు వద్దులే రెస్ట్ తీసుకోరా అంటే నేను ఆడతా ఏంద్రా నువ్వు ఇందాక ఉన్నప్పుడే ఉన్నావో పీకినావో అన్నారా వాడు లోపలికి వెళ్ళిపోయి ఒక మూల ఏడుస్తాడు ఇట్లా రారా అని బ్యాక్ వద్దు అక్కడ కెమెరాలు ఉంటాయి నాకు అందుకే వాడు ఫేక్ అనిపించింది నాకు అంటే నువ్వు ఏడుస్తున్నాయేమో నాకు ఈ పాయింట్ ఏంటంటే కెమెరా ఎట్లనన్నా ఉండని నువ్వు నీ లెక్కుండు కెమెరాలు ఒకసారి జోక్ ఇట్లా కూర్చున్నాడు ఘోరంగా ఏడుస్తుండు అమ్మో నా వైఫ్ చూస్తే నన్ను బాధపడతానని చెద్దరు కప్పుకున్నాడు నువ్వు నీ వైఫ్ చూస్తే బాధపడతా అంటే నువ్వేం చేయాలి కళ్ళు తుడుచుకొని ఐఎమ్ ఫైన్ అనుకోవాలన్నా చెద్దరు కప్పుకుంటే వీడు బాధపడతలేదు అనుకుంటారా ఎవరన్నా ఈ యాక్షన్లు అసలు అర్థం కావు నాకు ఆ తర్వాత అరే అట్లా కాదురా నువ్వు స్ట్రాంగ్ అంటే అప్పుడు మొత్తం తుడుచుకొని కెమెరాకి వచ్చి అప్పుడే మళ్ళీ అరే డ్రగ్ కప్పుకుంటే ఏమొస్తారంటే తుడుచుకొని వచ్చి శ్రీప్రియ నేను చాలా బాగున్నా ఐఎమ్ వెరీ హ్యాపీ ప్లీజ్ మీరు టెన్షన్ పడకండి నేను సూపర్ ఫైన్ అని చెప్పి మళ్ళీ చెప్పిండు వాళ్ళ కలవలేదని అన్నాడు కదా మళ్ళీ మనోడే హ్యాపీ అని ఎందుకు చెప్పుకోవడం కలవలేదంటున్నాడు కలుస్తలేరు అంటున్నాడు నాకు పాప కావాలంటుండే 5th week లో 3 weeks ఉంటే చాలంటాడు 5 అంటాడు 5 వారాలు ఉంటే నా పాప నా దగ్గరకు వస్తుంది అంటున్నాడు సడన్గా మొన్న ఏడుస్తున్నప్పుడు రారన్నా వాళ్ళు నేను కప్పు గెలిస్తే కానీ నా వైఫ్ నా దగ్గర రాదని అన్నాడు అమ్మ ఇదే 5 వారాలకి 15 వారాలకు పెట్టింది డైరెక్ట్ అంటే అగ్రిమెంట్ చేయించారా నేను 5 వారాలు అంటే వచ్చేసే ఇంకా నన్ను కలిసి నిజంగా వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏది నాకు అర్థమవుతలేదు అసలు నాకు ఏం తెలియదు నేను అందుకే అంటే ఆ పర్సనల్ లైఫ్ గుంజుక రాకండ్రా లోపలికి ఇప్పుడు ఒక స్టైల్ ఏమైపోయింది అది కామెడీ అయిపోయింది అందరికీ సో దానివల్ల ఏది నిజమో పులిమేక సామెతనే వాడికి డైరెక్ట్ జరిగింది ఇప్పుడు వాడు నిజం చెప్పి నా నమ్మే పొజిషన్లో హౌస్లో ఎవ్వరు లేడు బిగ్ బాస్ లో 2 కార్డులు యూజ్ చేశారన్న సింపతి కార్డు రాగానే వాడు ఇప్పుడు వరకు యూజ్ చేయలేదు రెడ్ కార్డు మీకు అసలు చూడగానే మీకు ఏమనిపించింది నేను
ఓడియమ్మ నేనేదో పెద్ద మర్డర్లు చేసి క్రైమ్ చేసినట్టు రెడ్ కార్డ్ ఇచ్చారు. రెడ్ కార్డ్ జనరల్గా గేమ్స్లో ఎందుకు ఇస్తారు? రూల్స్ను పదే పదే వైలేట్ చేస్తూ ఉంటే ఇస్తారు. ఆ రూల్స్ ఉండి ఆ రూల్స్కి నీకు చెప్పిన తర్వాత కూడా నువ్వు రూల్ బ్రేక్ చేస్తే కదా. సో నేను రూల్ బ్రేక్ చేసిన అన్న విషయమే నాకు తెలియలేదు. ఎప్పుడైతే సోఫాలో నేను రూల్స్ బ్రేక్ చేసినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన అన్నప్పుడు మీరు ఆల్రెడీ నన్ను చీఫ్ నుంచి తీసేసారు. సో యూ ఆల్రెడీ పనిష్డ్ మీ. సో నేనేమన్నా దాని గురించి దానికి అడిగిన, సో ఏం జరిగిందో అట్లీస్ట్ నాకు తెలిస్తే మళ్ళీ నేను చేయకుండా ఉంటాను. సో నాకు నువ్వు గ్యాప్ ఇవ్వలేదు, డైరెక్ట్ నువ్వు రెడ్ కార్డ్ ఇచ్చినావు అంటే సో నాకు ఎవరు వార్నింగ్ ఇచ్చారు, ఎక్కడ వార్నింగ్ ఇచ్చారు అనేది నా పాయింట్. అంతే కదా, ఇస్తేనే తెలుస్తుంది. మా దరిద్రానికి ఆ గంటన్నర 1.5 day జరిగిన ఎగ్గు టాస్క్ 3 రోజులు చూపించారంట. సో చూసే పబ్లిక్కి నా కొడుకు 4 రోజులకి వెళ్ళి బిగ్ బాస్నే తిడుతుండేంద్ర అని ఇంటెన్షన్లో పోవడంలో తప్పే లేదు. ఇక శోభమే కాల్ వేసుకోవడం, గ్రూప్ డిస్కస్ చేసుకోవడం, ఎగ్స్ తీసుకెళ్తుంటే తీసుకెళ్ళండి మన పని, మీరు కూడా తినండి రా అన్నట్టు వదిలేరు. అలాగే కొంచెం బ్యాడ్ అయ్యారు. మేము అనుకున్నాం కార్డ్ ఇస్తారని, మీకు కాదు. ఆ పృథ్వీ యానిమల్ సినిమాలో అన్నట్టు రెడ్ కార్డ్ ఇచ్చి పంపిస్తారని మేము అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ అనుకున్నది వాడైన అగ్రెషన్కి డెఫినెట్గా ఇస్తారేమో అనుకున్నా. ఎట్టు పడతాడు బిహేవ్ చేసిండు. ఇలా అంటున్నాడు ఇక్కడ మొహం మీదకి వెళ్ళిండు, కొట్టేదాకా వెళ్ళాడు ఆల్మోస్ట్. అవేం వాళ్ళకి తెలుసలేవు. ఎఫ్వర్డ్ యూజ్ చేయకరాని వానికి వార్నింగ్ ఇచ్చినాక మళ్ళీ యూజ్ చేసాడు, అయినా ఇవ్వలేదు. వాడేమో అమ్మాయిలతో హగ్గులు అడుగుతా ఉన్నాడు, వానికి ఇవ్వట్లేదు. ఊరి నీ అమ్మ నేను బిగ్ బాస్ని క్వశ్చన్ చేసి నా కాన్షియస్ లేక నేనేదో 2-3 పదాలు ఫ్లిప్ అయినందుకు నాకు ఇచ్చిరు. అది కూడా నాకు వితౌట్ వార్నింగ్. ఒక వార్నింగ్ ఇచ్చుంటే నేను ఎందుకు, నాకు తెలిసి బరాబర్ ఎవడు మిస్టేక్ చేయడు, తెలియకనే చేస్తాడు. ఆ మిస్టేక్ ఒక వార్నింగ్ ఇవ్వచ్చు కదా అన్నది నా పాయింట్ ఉండే. ఇంతే ఇంకా లైట్. మీరు ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? ఉన్నట్లో టాప్ 2 చెప్పండి ఎవరు. అబ్బా టాప్ 2 కష్టం, టాప్ 5 అయితే చెప్తా. ఎందుకంటే వీళ్ళు టాప్ 5లో తర్వాత ఉంటారో ఉంటారో తెలీదు. ఈ హగ్గులకి మీరు అన్నట్టు హగ్గుల కోసం, రొమాన్స్ల కోసం చీప్గా నామినేట్ చేసి బయట పంపించేస్తే, అందుకే టాప్ 2 చెప్పండి. అంటే నాకు గెలవాలన్న వాళ్ళు 5 మంది పేర్లు చెప్తా. నిఖిల్, నబీల్, ప్రేరణ, యష్మి అండ్ సీత. ఈ 5 మంది నేను హానెస్ట్గా ఎవడు గెలిచినా ఐ విల్ బి వెరీ హ్యాపీ. కానీ ఇద్దరే అంటారా ఫిజికల్ టాస్క్లు ఇంకా సోనియా చూడలే. సీతో ఆడింది ఫిజికల్ టాస్క్లు కూడా. నేను అందుకని అన్ని కంపేర్ చేసి చెప్తున్నా. మన ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంత్ 2 కావాలి కదా. సో దాని గురించి చెప్తున్నా. అండ్ ఇద్దరే అని చెప్తే నేనేం చెప్తా అంటే ఈధర్ ప్రేరణ ఆర్ సీతు అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలామంది ఈ ఇద్దరు ఫీమేల్ పేర్లు ఎందుకు చెప్పినా అంటే బయట గట్టిగా పోతుంది, అమ్మాయిలు గెలవలేదు, అమ్మాయిలు గెలవాలి అన్నది ఒకటి వెళ్ళింది. సో ఆ వైబ్ గానికి వెళ్ళింది అనుకో, అట్లా గాలిలో కొట్టుకెళ్ళిపోతూ ఉంటుంది. సో అందుకని లేడీస్ వస్తున్నారు వైల్డ్ కార్డ్ లో. అవునా? వస్తున్నాయి. విష్ణు ఫ్రెండ్ అమ్మాయి పేరు ఏందా? పరిచయం లేదు పెద్ద. నువ్వు నిజంగానే మణికంఠలానే మాట్లాడు. ఎప్పుడు నవ్వుతాడు, ఎప్పుడు జోక్ కాకుండా. అందుకే మణికంఠ. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమైనా డైరెక్ట్ చేస్తున్నారా మీరు? నేను ఆల్రెడీ షూట్ సగం అయింది, అంటే సగం అసలు 30% షూట్ అయింది. ఇమ్మీడియట్లీ నాకు ఈ ఆఫర్ రాగానే నాకు ఇది ఎక్స్పీరియన్స్ చేయాలన్న ఎగ్జైట్మెంట్ చాలా ఉండే. ఎక్స్పీరియన్స్ చేసిన అయిపోయింది, బయటకు వచ్చిన. ప్రూవ్ చేసుకున్నాను ఆబ్వియస్లీ. యాక్టర్గా ప్రూవ్ చేసుకోవడానికి, జనాలకు దగ్గర అవ్వడానికి వెళ్ళినా. నేను రెడ్ కార్డ్తో బయటకు వచ్చి ఇంకెక్కువ దగ్గరైన జనాలకి. ఒకటి. రెండోది, నా సినిమా గురించి ఇప్పుడు చాలామందికి జనాలకు తెలిసింది. అండ్ ఇప్పుడు ఆ సినిమా సెకండ్ షెడ్యూల్ ఫినిష్ చేసేస్తే డెఫినెట్లీ నాకు ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేసినంత పేరు రాలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన స్టైల్లో నేను బయటకు రాలేదు. నేను ఫినాలే దాకా ఉందామని ఫిక్స్ అయ్యాను. బట్ అవన్నీ అన్ఫార్చునేట్. కానీ వచ్చినంత వరకు నేను పాజిటివ్స్ ఏం తీసుకుంటా అంటే జనాలు నా హానెస్టీని ఇష్టపడ్డారు, నా నిజాయితీని ఇష్టపడ్డారు, నేను నాలాగున్నాను ఇష్టపడ్డారు. నేను ఆల్రెడీ యాక్టర్ తెలుసు కాబట్టి సో అబ్బాయి గారు యాక్టింగ్ చేస్తున్నారు ఆల్రెడీ అని చెప్పి కూడా జనాలకు తెలిసింది. సో ఈ డైరెక్షన్ చేస్తున్నా అన్న విషయం కూడా జనాలకు ఎక్కువ తెలిసింది. సో నాకు కావాల్సినంత తెలిసిందైతే తెలిసింది. సో నెక్స్ట్ ఇంక ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగుంటే ముందుకెళ్తుంది. నేను ఇంకా అది కూడా యాక్చువల్లీ నాకు సార్ స్టేజ్ మీద అన్నాడు, అరే నువ్వు యాక్టర్గా జనాలు నిన్ను మర్చిపోతున్నారన్న ఫీలింగ్లో ఉన్నావు కదా, సో యాక్టింగ్ మీద ఒక యాక్టివిటీ చేద్దామని అడిగిండు. ఏంటి సార్ అంటే నువ్వు ఆమ్లెట్ వేయాలి. సో ఆమ్లెట్ ఎట్లా వేయాలంటే నేను నీకు ఎమోషన్ చెప్తా, దాని ప్రకారం వేయాలి. నవ్వంటే నవ్వుకుంటూ వేయాలి, కోపం అంటే కోపడుతూ వేయాలి, బాధ అంటే బాధపడుతుంది. ఇదంతా నేను చేసాను నా ఎంట్రీలో, కానీ అది రాలే అంట. అవునా? అన్న సూపర్ యాక్టర్ అన్న బిత్తి చేతిలా చేయను ఒకసారి. అవి రావు. నేను చేస్తా కానీ అవి ఏంటంటే పక్కన రావు ఇమ్మీడియట్. డెఫినెట్లీ దాన్ని కొంచెం అసలు సూపర్ గా చూసిన వీడియోలు మొత్తం ఆడియో వస్తుంటది. అన్నయ్య లిప్సింగ్ ఇచ్చి అసలు నేను ద ఎంటర్టైనర్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అప్పుడు అయ్యేవాడిని. అంటే నేను మీలాగే ఎగ్జాక్ట్లీ కాలేదంటే ఆర్టిస్ట్ గా ట్రై చేసుకుంటా అది చూసా. అలాగే ఏంటది మైకేల్ జాక్సన్ స్టెప్స్ కానీ తర్వాత
జోకర్ది అవును. మంచి మంచి ఉన్నాయన్న. మీరు ఇంకా కావాలి అంటే పెళ్లి చూపుల తర్వాత మీరు ఇంకా ఎందుకు అంత బ్రేక్ రాలేదు ప్రియదర్శి గారికి, వాళ్ళకి వచ్చిన break అంటే మీకు ఎందుకు రాలేదు? నేను అదే అంటున్నా, అంటే డెఫినెట్గా నేను కోట శ్రీనివాసరావు గారు అన్న మాట నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పినా కూడా, యాక్టర్కి నీకు 100% టాలెంట్ ఉన్నా 0.00001% లక్ ఉండాలి. ఆవగించేంత లక్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ, ఆయన ఎప్పుడు అంటాడు అది పర్ఫెక్ట్. అది ఎందుకంటే టాలెంట్ నా సొంతం, నేను హ్యాపీగా ఫీల్ అవుతా, డెఫినెట్గా నాకు ఏది ఇచ్చినా నేను చేస్తా, నాకు ఇచ్చిన ప్రతిసారి నేను ప్రూవ్ చేసుకున్నా. కానీ ఆపర్చునిటీ నా చేతిలో లేదు. అది లేకపోతే మనమే క్రియేట్ చేద్దామన్న కసి నుంచి నేను డైరెక్షన్స్కి వచ్చిన. సో డెఫినెట్లీ అది లేకున్నా మనమైనా చేసుకుంటూ వెళ్దామని ఇంటెన్షన్లో. సో విల్సి అది మన చేతిలో లేదు. గారిలాగా మీరు కూడా ఒక సినిమాతో మంచి పెద్ద స్థాయికి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. మీ కెరీర్కి ఇంకా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సినిమా ఇంకా మంచి సక్సెస్ అవ్వాలి. రిలీజ్ ఎప్పుడో ఇంకా మీరు ఇంక షూట్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ ప్రమోషన్ అప్పుడు కలుద్దాం 100%. పడిపోతుంది. సో ప్రమోషన్ టైంకి నాకు తెలిసి నువ్వు బిట్టు పెట్టుకొని రావాలని కోరుకుంటున్నాను. మీ హోమ్ టూర్ పెండింగ్ ఉండిపోయింది, ఎప్పుడు చేద్దాం మరి? ఏ హోమ్ టూర్ ఎందుకు? బాగుంటదన్న, ఎవరికి ఇవ్వలే కదన్న ఏది హోమ్ టూర్. చేద్దాం, తర్వాత చేద్దాం. అంటే మీరు మాటిస్తే మా ప్రేక్షకులకి అట్లా కాదు. యాక్చువల్లీ నువ్వు లంచ్కి రా, నేను నీకు మంచిగా హ్యాపీగా వండి పెడతా, తిందాం. కానీ నాకేందంటే యాక్చువల్గా ఈ ఇల్లు కానీ ఇవన్నీ ఎక్స్పోజ్ చేయడం కొంచెం నచ్చదు. ఎందుకంటే నాకు అలవాటు, ఇంట్లో అలవాటు లేదు కదా. సో కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతా ఉంటాను. విజయ్ దేవరకొండ గారిని ఏమైనా డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందా? డైరెక్ట్ విజయ్నే అడిగిన యాక్చువల్లీ నీకు ఎట్లాంటి కథలు ఇష్టమని. సో విజయ్ నాకు కొన్ని చెప్పిండు. సో నాకు ఒక్కటే ఆప్షన్ ఏంటంటే మంచి కథ దొరికితే నో చెప్పకుండా కరెక్షన్స్ చెప్పే అంత లెవెల్కు నాకు ఎస్ ఇది చెప్పొచ్చు అని సాలిడ్గా అనిపించినప్పుడు. ఎందుకంటే నాకున్న విజయ్తో ఉన్న ర్యాప్కి నేను వెళ్ళి చెప్పే కెపాసిటీ నాకు ఉంది. అప్పుడు అలాంటప్పుడు ఆ ఛాన్స్ ఎవరికైనా ఒకటేసారి వస్తుంది. సో దాన్ని బెస్ట్ యూజ్ చేసుకోవాలంటే 10 మందితో ఉండి ఇది పర్ఫెక్ట్ అని అన్న తర్వాతనే పోతాను నేను. ఎందుకంటే ఒక్కసారి ఆ నమ్మకం పోయిందంటే మళ్ళీ వెళ్ళలేం. సో అది బాగా ఉంటే డెఫినెట్గా వెళ్తా. కానీ అదొక గోల్డెన్ బజర్ లాగా నేను దాన్ని యూజ్ చేసుకుంటా. బయటకు వచ్చాక మీకు ఆ టీం నుంచి మీ విజయ్ గారు అవ్వచ్చు, ప్రియదర్శి లేదు దర్శి పోస్టులు ఏమో పెట్టిండంట, పెట్టిండంట. సో రాహుల్ ఎక్కడున్నాడు, నేను ఫోన్ చేసినప్పుడు అప్పుడు యూఎస్కి వెళ్ళిపోయాడు. రిటర్న్ వచ్చిండో లేదో నాకు తెలియదు. అండ్ తరుణ్ ఫోనే వాడాడు, విజయ్ కూడా ఎక్కువ ఫోన్ వాడు. సో వచ్చింది డెఫినెట్గా తెలిసి ఉంటుంది వాళ్ళకి. సో కలుస్తా, డెఫినెట్గా కలుస్తా. అంటే ఇప్పుడు కాదు, ఆయన ఇప్పుడు శ్రీలంకలో ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు నాకు. నేను వచ్చి నాకు ఇంటర్వ్యూలకే ఇదవుతా ఉన్నది. సో బయటకు వెళ్ళి కొంచెం ఫ్రీ అయినాక చేస్తాను. ఎందుకంటే నాకే అడగోలు కాల్స్ వస్తున్నాయి. ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్ 3 రోజులకి వెళ్ళి సైలెంట్ మోడ్లో పెట్టి తిరుగుతున్నా ఫోన్. ఎందుకంటే నాకు ఆ ఫీల్ బాగా అనిపిస్తుంది. కానీ ఎవరు ఫోన్ చేస్తారో తెలుస్తలేదు. ఆల్రెడీ వేరే కొందరు మేనేజ్ చేస్తూ ఉన్నారు ఈ ఇంటర్వ్యూస్. ఎందుకంటే వాళ్ళు చెప్పి మళ్ళీ నేను ఫోన్ చేసి మోమాట నేను రమ్మంటే క్లబ్ అవుతుంది. డెఫినెట్గా వచ్చేటోళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి నేను 3 రోజులు అవాయిడ్ చేసి ఆ తర్వాత అందరికీ ఫోన్లు చేద్దామని ఆగిన.